ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక శుభముహూర్తాన శ్రీరాముల వారి యొక్క మూర్తులు పునఃప్రతిష్ఠిస్తారు. ఆనాటి కాలంలోనే అది ఎంతో మహిమ కలిగినటువంటి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందుతుంది. ఇక ఇప్పుడు శ్రీరామదేవుడి యొక్క కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ఒక పట్టణం ఉండేది. అది కష్ట సుఖాలకు నిలమై ఉండేది. ఆ పట్టణంలో కేశవ భట్టు అనే ఒక విప్రుడు ఉండేవాడు. కేశవ భట్టు మహాదరిద్రుడు. భార్య బిడ్డలను పోషించుకోలేక అతను దేశాంతరాలకు వెళ్తాడు. ఆ విధంగా దేశాంతరాలకు పోతూ ఉండగా అతనికి మధ్యలో ఒక అడవి అడ్డుగా వస్తుంది. అక్కడ కొంతమంది ఋషులు తపస్సు చేసుకుంటూ కనిపిస్తారు. వారిని చూసినటువంటి కేశవ భట్టు సమీపంలో ఉన్న చెరువులో స్నానం చేసి ఆ ఋషుల దగ్గరకు వచ్చి చేతులు జోడించి నమస్కరిస్తారు. ఇక వారు తపస్సు పూర్తయిన తర్వాత కేశవ భట్టును చూసి, నీవెవరు?